గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమెరికా చికాగోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లాకు చెందిన రమాదేవితో పాటు కూతురు యాక్సిడెంట్లో చనిపోయిన పరిస్థితి. అయితే ప్రొవిజన్కు పోయి వస్తున్న టైంలో వెనుక నుండి ట్రక్ గుద్దిందని ఒక ప్రాథమిక అంచనా. ఇదే ఇల్లు మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే శనివారం రోజు రోడ్డు ప్రమాదం అమెరికాలో జరిగింది. మంచిర్యాల పట్టణం రెడ్డి కాలనీకి చెందిన రమాదేవి 52 సంవత్సరాలు ఉంటుంది. ఆ పాప స్రవంతి, తేజస్వి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయిన పరిస్థితి. వారిద్దరు వివాహం జరగడంతో అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కూతురు తేజస్విని 30వ తేదీ రోజు గృహప్రవేశం ఉండదని చెప్పడంతో విఘ్నేష్తో పాటు రమాదేవి సెప్టెంబర్ 15న అమెరికా షికాగోకు వెళ్ళిన పరిస్థితి. అక్కడ పెద్ద కూతురు స్రవంతి జన్మదిన వేడుకలు ఉండడంతో సందర్భంగా రమాదేవి తేజస్విని భర్త కారులో స్రవంతి ఇంటికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న తరుణంలోనే ప్రధానంగా కారుకు భారీ ట్రక్కు ఢీకొన్నట్టయితే ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. దాంట్లో రమాదేవితో పాటు తేజస్విని అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఉన్నాం. ఒకసారి మనం చూపెట్టచ్చు. వాళ్ళ ఇల్లు అంతా కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ఇక్కడే ఉంటుండే. అయితే కొద్ది కాలం క్రితం ఇద్దరు కూతుర్లు వారిని వివాహం అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అమెరికా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఎవరు లేకపోవడంతో కొంత సమాచారం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక తమ్ముడు ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. అయితే అక్కడ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుకైతే మంచిర్యాల జిల్లాకు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తున్న వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇటీవల కాలంలో అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. ఏం జరిగిందన్న? ఏంటి అక్కడ ఏదో యాక్సిడెంట్? వాళ్ళు పాత విఘ్నేష్ గారు మా ఇంటి ఉన్నారు. వాళ్ళ ఇద్దరు కూతురు అక్కడ అమెరికాలో ఉంటారు. వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. వాళ్ళ చిన్న కూతురు ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన వెంటనే గృహప్రవేశానికి వేరు. ఆ కార్యక్రమం అయింది గత 3 డేస్లో. అక్కడే మళ్ళీ వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవని బర్త్డే కోసం బర్త్డే వేడుకలు కూడా చేసుకొని తిరిగి వస్తుంటే ట్రక్ ఢీకొట్టినాయని చెప్పి మనకు వార్తలు అందుతున్నాయి. ఇద్దరు చాలా విషాదం పట్టుకోలేకపోతున్నాం. వాస్తవానికి చాలా మంచి వాళ్ళ అమ్మ వాళ్ళు. ఏంటంటే ఇద్దరు కూతురు అక్కడ ఉన్నారు కాబట్టి చూద్దామని 6 నెలలు అవకాశం అని పోయారు అండి. ఇది మేము వచ్చిన కాడికి ఇది 2వ సారి పోవడం. అప్పుడు మంచిగానే పోయి వచ్చారు. లాస్ట్ మంత్ సెప్టెంబర్ 18 రోజు వెళ్ళిపోయారు ఇక్కడికి వెళ్ళి. మళ్ళీ ఈ నెల 18 రోజు ఇలా జరగడం చాలా బాధాకరం. ఇది పరిస్థితి. రెడ్డి కాలనీ మంచిర్యాల తెలియదు. ఇప్పుడు కుటుంబం మొత్తం వాళ్ళ కుటుంబం అంతా ఇద్దరు కూతుళ్ళు అక్కడే ఉన్నారు. మా ఇంట్లో పాత విఘ్నేష్ గారు అక్కడే ఉన్నారు. వీళ్ళంతా బోసిపోయి ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఎవరు లేరు, వాళ్ళ చుట్టాలు తప్ప ఎవరు లేరు. మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. ఎక్కడున్నారు ఒక రకంగా చాలా బాధ. మా పక్కకు ఉండి మేము అసలు షాకులు ఉన్నాం. మనకు తెలిసిన కాడికి వెళ్ళి మాకు నిన్న ఉదయం నుంచి తెలిసిన కాడికి వెళ్ళి షాకులు ఉన్నాం మేము కానీ మా కాలనీ వాసులు నిన్న అందరూ ఇక్కడ జమ అయ్యారు. ఇంకా కూడా అదే షాకులు ఉన్నాం. అసలు మేము నమ్మలేకపోతున్నాం ఇట్లా జరగడం. ఇది పరిస్థితి. పాత విఘ్నేష్ గారు గత నెల 18 రోజు పోయిన పరిస్థితి. అయితే అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చూసేద్దామని పోయిన పరిస్థితి. కానీ రాని లోకాలకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. ఇదంతా కూడా మమ్మల్ని కలిచివేస్తుంది, బాధ అనిపిస్తుంది, మమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తుందని చెబుతున్న పరిస్థితి. మనతో ఉన్న మిత్రుడు కూడా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వేడుకలు ముగించుకొని రిటర్న్ వస్తున్న తరుణంలోనే వెనుక నుంచి భారీ ట్రక్కు ఢీకొట్టినట్టయితే ప్రాథమికంగా తెలిసిందని చెబుతున్నారు. అయితే కాలనీ వాసులందరూ కూడా చాలా మంత్రముగ్ధులై బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.